విద్యార్థులకు స్కూల్ కిట్లు అందించిన మాజీ మంత్రి శాసనసభ్యులు నక్క ఆనందబాబు. వేమూరు నియోజకవర్గ పరిధిలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన బడికి వెళ్లే పిల్లలకు విద్యా కిట్లను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ. నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ వేమూరు నుంచి పిల్లలు రెడీగా ఉన్నారు. 5 మండలాల్లో ఆ తదుపరి రెండో కార్యక్రమంగా ఈ చిన్నారులకి కిట్లు అందజేసేటటువంటి కార్యక్రమం. ఒక చక్కటి కార్యక్రమానికి రావడం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందాకే పెద్దలు చెప్పారు, వనోత్సవం మీరు చెప్పింది వనోత్సవం గురించి. అది మేము అపోజిషన్లో కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసు, 5th క్లాసు, 7th క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆలోచించి పబ్బం కలుపుకొని పోదాం అనే పరిస్థితి కాదు. దూరదృష్టి, ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏ విధంగా గెలిపించారో అదే విధంగా తరిగి కొట్టారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధంగానే ప్రజలు బుద్ధి చెప్పారు. సమాజ హితం వారి పరిపాలన చేయాలి, ముందు చూపుతో పరిపాలన చేయాలి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి. ఈరోజు పెద్దలు చెప్పారు కాక, నేను వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి పిల్లలందరూ. ఈ వేమూరు నియోజకవర్గంలో ఈ వైరల్ సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ డిసీజెస్ మొట్టమొదటిగా వచ్చేది మన నియోజకవర్గంలోని గతంలో. దానికి కారణం మనంతా కూడా డెల్టా ప్రాంతం, నల్లరేగడి నేల. వర్షం పడితే మోకాళ్ళలోకి బురద, ఆ బురద నీళ్లు మురికి నీళ్లు బయటికి పోవాలంటే 10 రోజులు టైం పట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా సిమెంట్ రోడ్లు మయమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను ఆ రోజు నిర్మాణం చేసినటువంటి రోడ్ల వల్ల ఈరోజు కొంత తప్పించుకున్నాం. ఆ సీజనల్ డిసీజెస్ నుంచి కొంత రక్షణ పొందామంటే ఆ రోజు మనం చేసుకున్న అభివృద్ధి ప్రధాన కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరు చిన్నారు, మీకు తెలియపోవచ్చు కొంతమందికి, మీ పల్లెల్లో, మీ గ్రామాల్లో, మీ వీధులు, వాడలు ఏ విధంగా ఉండేది. ఒక 10 ఏళ్ళు వెనకపోయి ఆలోచన చేస్తే పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆ పరిస్థితులు మనం తొలగించాం. మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. పోయిన 5 ఏళ్ళు, నెల క్రితం వరకు వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏమైనా చేశారో మిగిలిపోయిన అభివృద్ధి అంటే శూన్యం, ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొడవలు అక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరికీ చదువు, మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు, తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం గురువులకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆ స్థాయి, ఆ స్థానాన్ని కల్పించింది సమాజం. జగన్మోహన్ రెడ్డి మాత్రం గురువుని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. నిజమేనా? ఆ పరిస్థితి వేదార్చాడు వాళ్ళ గౌరవాన్ని ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ సమస్యలు పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడే మీకు మరింత ఉన్నతంగా విద్యాబుద్ధులు నేర్పించగలుగుతారు, మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దగలుగుతారు.
భావి భారత పౌరులుగా మీరు ఎదగాలి, ఈ దేశం బాగుండాలి, మానవ వనరుల అభివృద్ధి చెందాలి అనే ఒక దృక్పథంతో పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక యువనేత మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఆ హెచ్ఆర్డి మంత్రిగా లోకేష్ గారు ఈరోజు బాధ్యతలు తీసుకున్నాడు. ఖచ్చితంగా మీ అందరి గురించి చిన్నారుల దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దాకా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా ముందుకు నడిపించాలి, భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు నుంచే ఒక స్టడీ చేసి ముందుకెళ్తున్నటువంటి నాయకత్వం ఇవాళ లోకేష్ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం కావడానికి దోహదపడబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కిట్లు, స్టూడెంట్ కిట్స్ అనేవి ఈరోజు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో వీటిని కూడా బయటపెట్టారు. ఈ కిట్ల మీద ఆయన స్వాతంత్ర సమరలాగా 12 కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫోటో, అందులో కమిషన్లు. ఈ రోజు చూసే పేపర్లో 178 కోట్లు కోడిగుడ్లు అడుగు బాకీ ఉన్నారు. పిల్లలు పెట్టే కోడిగుడ్లు 60 గ్రాములు, 50 గ్రాములు, 40 గ్రాములు కుదించి దానిలో కూడా కమిషన్లు మొక్కేసినటువంటి ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని చెప్పి తెలియజేస్తాను. పిల్లలకి ఇచ్చే మద్యాన్ని ఇచ్చే చిక్కీల్లో అవినీతి పాల్పడ్డారు. అన్నిట్లో ఈ కిట్లలో అవినీతి, ప్రతి దానిలో అవినీతి దోపిడీ చేసి ప్రజల చేత్కరానికి గురైనటువంటి వ్యక్తులు నిన్నటిదాకా పరిపాలన చేశారు. మళ్ళీ ప్రజలు వారి ఊసెత్తకుండా ఉండే విధంగా బుద్ధి చెప్పారనే సందర్భంగా తెలియజేస్తూ మంచి పరిపాలన ఇస్తాం. ముఖ్యంగా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీకోసం ఒక విజన్తో వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేమందరం పనిచేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా మన నియోజకవర్గానికి సంబంధించి విద్యార్థులకి ఒక మంచి విధానంలో మీకు విద్యను అందించే విధానంలో కానీ ఎక్కడ కూడా పాఠశాలల విషయంలో రాజకీయ ప్రమేయం, రాజకీయ జోక్యం లేకుండా మీ అందరినీ ఫ్రీగా ఒక ఫ్రీడమ్ ఇచ్చి మీ అందరినీ బాగు చేసే. వెరీ గుడ్ సార్, అక్కడే నుంచోమ్మా, అక్కడే నుంచో, ముందుకెళ్ళిపో, శర్మిలా రాణి, ఋషి అక్కడే నుంచో, గ్రూప్ ఫోటో దిగుతారు. శాన్విశ్రీ. నెక్స్ట్ జేవి వేమూరు నుంచి వర్షిత, మహితేజ, పాప, కవిత, అఫ్సానా. ఓకే సార్. నెక్స్ట్ వర్షిత, మహితేజ, పాప, కవిత అండ్ అఫ్సానా ఫ్రమ్ జేవి వేమూరు. రైట్, ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే ఈ పిల్లలు